హాయ్ స్టూడెంట్స్. మార్చి 20వ తారీఖు జరగబోతున్నటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో భాగంగా మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ జరగబోతుంది. ఐ హోప్ ఇప్పటికే మీరందరూ కూడా ఇయర్ మొత్తం చదివిన దాన్ని రివిజన్ చేస్తూ ఉంటారు. మనకి క్వశ్చన్ నెంబర్ 32 కింద ఉన్నటువంటి టాపిక్ డిక్షనరీ ఎంట్రీ అని చెప్పేసి 2 మార్క్స్ ఉంది. చాలా ఈజీ టాపిక్. ఈ టాపిక్లో ఇవ్వడానికి అవకాశంగా ఉన్నటువంటి కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిక్షనరీ ఎంట్రీకి సంబంధించి కొన్ని వర్డ్స్ తీసుకొని వాటి మీద ఫ్రేమ్ చేసినటువంటి క్వశ్చన్స్కి సంబంధించి ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు డిక్షనరీ ఎంట్రీ మీద ఒక అవగాహన వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా 2 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయొచ్చు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 32 డిక్షనరీ ఎంట్రీ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఒక్కసారి ఒక్క ఎంట్రీకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ చెప్పేస్తాను నేను. అంటే డిక్షనరీ ఎంట్రీలో ఏమేమి ఇవ్వబడతాయి, నెక్స్ట్ వాటిలో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫస్ట్ మనకి వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అడ్వర్సిటీ అనే ఒక వర్డ్ ఇచ్చారు. వర్డ్ తర్వాత దానికి సంబంధించినటువంటి ఫనెటిక్ స్క్రిప్ట్ ఇస్తారనమాట. ఇలా ఉన్నదాన్ని మనం ఫనెటిక్ స్క్రిప్ట్ అంటాము. తర్వాత ఆ వర్డ్ దేనికి సంబంధించి ఇక్కడ NAME నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్ అని మెన్షన్ చేశారు. అట్లాగే మనకి బ్రిటిష్ ఇంగ్లీషు అట్లాగే కొన్ని కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఏ నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్ట్ దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నౌన్ అని ఇచ్చి బ్రాకెట్లో యూసి అని చెప్పేసి ఇచ్చారంటే అది మనకి అన్కౌంటబుల్, కౌంటబుల్ అని అర్థం అనమాట. నౌన్ ఇచ్చి బ్రాకెట్లో యూ కానీ సి కానీ ఉంటే. అట్లాగే PL అని చెప్పేసి ఇచ్చాడు అంటే ఇచ్చినటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్లూరల్ ఫామ్ అని అర్థం. PL మీన్స్ ప్లూరల్, బహువచనము. అడ్వర్సిటీ అనే సింగులర్కి ప్లూరల్ ఫామ్ అడ్వర్సిటీస్. నెక్స్ట్ తర్వాత ఉంది ఏదైతే ఉందో అది ఆ వర్డ్ యొక్క మీనింగ్. ఇక్కడ అడ్వర్సిటీ అంటే మీనింగ్ వచ్చేసరికి ఏ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్. నెక్స్ట్ దాని తర్వాత అడ్వర్సిటీ అనే వర్డ్ తీసుకుని మనకు ఒక శాంపుల్ సెంటెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. శాంపుల్ సెంటెన్స్ అంటే ఆ వర్డ్ను ఉపయోగించుకొని ఫ్రేమ్ చేసినటువంటి ఒక సెంటెన్స్. అట్లాగే ఈ ఎంట్రీలో మనకి SYN అని ఇస్తే ఆ వాడుకున్నటువంటి సినోనిమ్స్ అని, OPP లేదా ANT అని ఇస్తే యాంటోనిమ్స్ అని, అట్లా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి మనకి. IDM అని ఇస్తేనేమో ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి ఇట్లా ఆ కీవర్డ్ని బట్టి అది మనకి దాని యొక్క ఎబ్రివేషన్ తెలియజేస్తూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని ఈజీగా మనం క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద ఫనెటిక్ ట్రాన్స్క్రిప్ట్ ఆఫ్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అనే వాడికి ఇచ్చినటువంటి ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మనకు ఉంది కదా అడ్వర్సిటీకి ఉన్నటువంటి వాడి తర్వాత ఉండేదే ఫనెటిక్ ట్రాన్స్క్రిప్షన్. కాబట్టి ఇది దానికి ఆన్సర్ అవుతుంది. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అనే వర్డ్ ఏ భాషా భాగానికి చెందిందంటే అది ఇట్ ఈస్ అ నౌన్ ఆర్ ప్రొనౌన్. మనకి ఫనెటిక్ స్క్రిప్ట్ తర్వాత ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ మనకు కనబడుతుంది నౌన్ అని చెప్పేసి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి నౌన్. తర్వాత మెలాషియస్ సెకండ్ వర్డ్ తీసుకున్నారు. సేమ్ ఇది ఇలా SYN అని ఉంటే కనుక దాని అర్థం ఏంటంటే అది సినోనిమ్ అని చెప్పేసి. ADV అని ఉంటే దాని అర్థం యాడ్వర్బ్ అని చెప్పేసి. రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ మెలాషియస్. మెలాషియస్ యొక్క సినోనిమ్స్ రాయమంటున్నాడు. ఇక్కడున్నాయి మనకి మేలవలెంట్, స్పైట్ఫుల్ అనేవి. ఇది దాని ఆన్సర్. వాట్ ఈస్ ద యాడ్వర్బల్ ఫామ్ ఆఫ్ మెలాషియస్. ఈ వాడి యొక్క యాడ్వర్బ్ ఫామ్ మనకి ఇక్కడ ఉంది మెలాషియస్లీ. అది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నసరికి టూమ్ఫూలరీ. ఫనెటిక్ స్క్రిప్ట్ ఇచ్చాడు, నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వాడు. నెక్స్ట్ అట్లాగే నౌన్ ఇచ్చాడు, అన్కౌంటబుల్ అని చెప్తున్నారు, సినోనిమ్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టూమ్ఫూలరీ. ఈ వర్డ్ యొక్క మీనింగ్ మనకి మెన్షన్ చేశారు ఇక్కడ సిల్లీ బిహేవియర్ అని చెప్పేసి. రైట్ ద సినోనిమ్ ఆఫ్ టూమ్ఫూలరీ. సినోనిమ్ ఇచ్చారు SYN ఫూలిష్నెస్. నెక్స్ట్ జర్నీ లెసన్లో మనకి లెథర్జీ వర్డ్ ఉంది, ఫనెటిక్ స్క్రిప్ట్ ఉంది, నౌన్ ఉంది. నౌన్ అంటే ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు, అన్కౌంటబుల్ అని, సినోనిమ్ ఇచ్చారు, అడ్జెక్టివ్ కూడా ఇచ్చారు. రైట్ ద అడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ లెథర్జీ. లెథర్జీ యొక్క అడ్జెక్టివ్ ఫామ్ రాయమంటున్నారు, లెథర్జిక్. వాట్ ఈస్ ద ఫనెటిక్ స్క్రిప్ట్ ఆఫ్ లెథర్జీ ఇన్ NAME. నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్లో ఉన్నటువంటి ఫనెటిక్ స్క్రిప్ట్ రాయాలి. అంటే ఇక్కడది ఇది ఏదైతే ఉందో అది మనకి నార్త్ అమెరికన్ ఇంగ్లీష్ వర్డ్లో ఉన్నటువంటి ఫనెటిక్ స్క్రిప్ట్. నెక్స్ట్ తర్వాత సైమల్టేనియస్లీ జర్నీ లెసన్లో ఉన్నటువంటి సైమల్టేనియస్లీ వర్డ్ ఇచ్చారు, ఫనెటిక్ స్క్రిప్ట్ ఉంది. తర్వాత యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ రెండు ఇచ్చారు. వాట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ సైమల్టేనియస్లీ. అది ఏ భాషా భాగానికి సంబంధించింది. సైమల్టేనియస్లీ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు యాడ్వర్బ్ అని చెప్పేసి. గివ్ ద యాడ్జెక్టివ్ ఫామ్ ఆఫ్ సైమల్టేనియస్లీ. సైమల్టేనియస్ యొక్క యాడ్జెక్టివ్ ఫామ్ రాయమంటున్నారు. యాడ్జెక్టివ్ ఫామ్ ఇక్కడ ఉంది మనకి సైమల్టేనియస్. తర్వాత సావిత్రి లెసన్లో ఉన్నటువంటి జినీత్ అనే వర్డ్ తీసుకోవడం జరిగింది. మీనింగు నౌను, ఫనెటిక్ స్క్రిప్ట్, సినోనిమ్ కూడా ఇచ్చారు. ఆపోజిట్ వర్డ్ ఇచ్చారు. ఆపోజిట్ వర్డ్ అంటే యాంటోనిమ్ అనమాట. రైట్ ద ఆపోజిట్ ఆఫ్ జినీత్ మీన్స్ ఇది మనకు ఆపోజిట్ వర్డ్ కూడా ఇచ్చారు.
నెక్స్ట్ వేర్ డూ యూ ఫైండ్ స్ట్రెస్ ఇన్ వర్డ్ జినీత్. జినీత్ అని పలికినప్పుడు స్ట్రెస్ అంటే ఒత్తి పలికేదనమాట, ఎక్కడ పలుకుతున్నాము అని. నీత్ ఇక్కడ పలుకుతాం మనం సెకండ్ సిలబల్లో, కాబట్టి సెకండ్ సిలబల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం మనం. రైట్ ద సినోనిమ్ ఆఫ్ జినీత్ యొక్క సినోనియం రాయండి అంటున్నారు. సినోనియం అంటే సేమ్ మీనింగ్ ఇచ్చేవాడు, పర్యాయ పదము, మీన్స్ పీక్, శిఖరము. తర్వాత ఎన్విరాన్మెంట్లో ప్రిస్టైన్ అనే వాడు తీసుకున్నారు, దాని మీద సినోనిమ్స్ రాయమంటున్నారు. 2 సినోనిమ్స్ ఇచ్చారు, ఇమాక్యులేట్ ఒకటి, అన్స్పాయిల్డ్ ఒకటి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మెన్షన్ చేయమంటున్నారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకు చెప్పారు, అడ్జెక్టివ్. రైట్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రిస్టైన్. దీని యొక్క వాడి యొక్క మీనింగ్ రాయండి అని చెప్పేసి అంటున్నారు. మన మీనింగ్ ఇచ్చారు ఇక్కడ, ఫ్రెష్ అండ్ క్లీన్. నెక్స్ట్ రిజర్వాయర్. ఫొనెటిక్ స్క్రిప్ట్ ఇచ్చారు, ప్లూరల్ ఫామ్ ఇచ్చారు, మీనింగ్ ఇచ్చారు, శాంపుల్ సెంటెన్స్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇచ్చారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ రిజర్వాయర్? ఏ లార్జ్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ లేక్ యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై. అది దాని యొక్క మీనింగ్. విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజ్ రిజర్వాయర్? ఇట్స్ ఎ నౌన్. అడ్మిరేషన్ వాడు ఫొనెటిక్ స్క్రిప్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సినోనియము, అడ్జెక్టివ్. నెక్స్ట్ అట్లాగే శాంపుల్ సెంటెన్స్, మీనింగ్ ఇచ్చారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయమంటున్నారు, నౌన్. సెకండ్ వచ్చేసరికి వాట్ ఆర్ ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్మిరేషన్. అడ్మిరేషన్ అనే వాడుకు ఉన్నటువంటి అదర్ ఫార్మ్స్ ఏంటో రాయండి అని చెప్పేసి అంటున్నారు. అదర్ ఫార్మ్స్ మనకి ఇక్కడ ఇచ్చారు, అడ్మైరు, అడ్మైరబుల్. అంటే అదర్ ఫార్మ్స్ అంటే అడ్మిరేషన్ అనే నౌన్కి అదర్ ఫార్మ్స్ వెర్బు, అట్లాగే అడ్జెక్టివ్. వాట్ ఆర్ ద అదర్ ఫార్మ్స్? ఓకే, ఇట్ ఈస్ ఓవర్. సో డిక్షనరీ ఎంట్రీ కింద అంటే ఒక ఎంట్రీ కనుక దానిలో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్, ఫొనెటిక్ స్క్రిప్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సినోనియమ్స్, అడ్జెక్టివ్ ఇట్లాంటివి, మీనింగు, నెక్స్ట్ యూసేజ్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కనుక మొత్తం కనుక ఒక్క ఎంట్రీ మీద అన్నీ కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా డిక్షనరీ ఎంట్రీ మీద అడిగేటటువంటి 2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో 2 క్వశ్చన్లకి ఆన్సర్ చేసి 2 మార్క్స్ అని ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఐ హోప్ ఇది ఈ వీడియో చూసిన తర్వాత మీకు డిక్షనరీ ఎంట్రీ మీద ఒక అవగాహన వచ్చి ఉంటుందని, అట్ ద సేమ్ టైం 2 మార్క్స్ ఏవైతే ఉందో అది ఈజీగా గెయిన్ చేయడానికి ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. కాబట్టి మార్చి 20వ తారీఖున రాయబోయేటటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి అందరూ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు గెయిన్ చేస్తారని నేను మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకొక మంచి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.